నమస్తే అందరికీ. నేను ఈరోజు మీకు బీరకాయలో పాలు పోసి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకోండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పొడుగుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నేనైతే వేసి కలుపుకుంటున్నాను. ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసమని కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను. ఇలా 2 మినిట్స్ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. కొంతమంది బీరకాయలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరండి, మీ ఇష్టం, నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి కలుపుకోండి. తరువాత చిటికెడు పసుపు వేసి కలుపుకోండి. ఇలా 2 to 3 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోండి. బీరకాయలు వేసేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకోండి. తర్వాత స్టవ్ కొంచెం తగ్గించుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చూడండి. బీరకాయలు అనేవి ఉడికిన తర్వాత రుచికి సరిపడ కారం, ఉప్పు వేయండి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేయండి. కారం, గరం మసాలా ముక్కలకి బాగా పట్టిన తర్వాత కొన్ని పాలు పోసుకోండి. పాలు పోసేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టండి. ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీర వేసేసుకోండి. అంతే అండి, బీరకాయలో పాలు పోసిన కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.